సర్వము ఏకమే. పార్ట్ 6. అహంభావం. ఓ అహంభావమా, ప్రపంచంలోని సర్వ అనర్థములకు కారణం నీవే. నిన్ను అణుచుటకే రాజులు చట్టములు చేశారు, జ్ఞానులు సత్యమును గురించి బోధించారు. అయ్యో, అనంతకాలం నుండి వారు ఎంత ప్రయత్నించినా అవన్నీ వ్యర్థములే అయినాయి. నీవు ఎక్కడ నక్కి ఉండి మరల మరల పైకి ఎగురుచున్నావు? నీకు అంతం లేదా? ఉంది, ఎందుకు లేదు? నీ అంతం సమీపించినది. నిన్ను హతమార్చుటకు మరొక అహంకారం బయలుదేరింది. అదే బ్రహ్మ అహంభావం. అహం బ్రహ్మాస్మి అనే అనుభవం. ఓ అహంభావమా, నీ శత్రువు నీ జాతివాడు అని తలంచెదవేమో. కాదు, నీవు నశ్వరుడవు, అతడు శాశ్వతుడు. నేను, నీవు, వాడు ఇటువంటి భేద దృష్టి కలిగి ఉన్న కారణంగా నీవు నేను అనే దురాభిమానంతో గర్వంతో ఉన్నావు. కానీ మీ శత్రువుకు నేను అనే అహంకారం లేదు. కారణమేమనగా అతడు సర్వ భేదములను సమన్వయపరచును, సమస్తమును తనలో ఇముడ్చుకొనును. నిన్ను హతమార్చుటకు బయలుదేరిన వానిగా భావించి నీవు అతని పట్ల శత్రుత్వంను వహించావు. కానీ అతనికి నీ పట్ల ఎటువంటి శత్రుత్వము లేదు. ఎలాగంటావా? అతని సమ్ముఖంలో నీవు గోచరించవు. అతడు నిన్ను తన అవయవములలో ఒకనిగా పరిగణించును. అతని సాన్నిధ్య మాత్రమున నీ మిథ్యత్వము నిరూపితమై ఆ నీ మిథ్యత్వమే నిన్ను పరిమార్చివేయును. అతని దృష్టిలో నీవు ఎటువంటి స్వత్వము లేనివాడవు కనుక నిన్ను చంపవలను అనే తలుపు అతనికి ఉండదు. కనుక అహంకారమా, అతడు నీకు శత్రువు, నీవు అతనికి శత్రువు కావు. ఒక్క మాటలో చెప్పవలనంటే నీవు నీకే శత్రువువు. ఎందుకంటే నీ యొక్క లోభగుణం వలన ఆ మహాత్ముని ఎదుట నీవు విర్రవీగుచున్నావు. ఇతరత్ర చేసినట్లే ఇక్కడ కూడా చేయుచున్నావు. ఇంతటితో నీ పని సరి. నీ జీవితం సమాప్తి అయ్యింది. నిన్ను కబలించి నిన్ను తపోమయునిగా చేసి ఇక బ్రహ్మ అహంభావమే సర్వ వ్యాపక జ్యోతి అయి రాజ్యమేలును. ఓ అహంకారమా, నీ దుశ్చర్యలకు అంతం లేకుండా ఉంది. నీవు ఇతరుల కంటే అధికునిగా ఉండవలనని, ఇతరులు నీ ముందు అధములుగా ఉండవలనని కోరెదవు. నీ కోరిక తీరే వరకు నీకు మనశ్శాంతి ఉండదు. నీ తలపులు అనంతములుగా ఉన్నవి. ఏ పేరు పెట్టుకుంటే నాకు గౌరవం అధికమగును, ఏ రూపంలో నా అందం ఇనుమడించును, నాకు ఇతరులు మొక్కుచున్నారా, మారు మాట్లాడక ఇతరులు నాకు విధేయులై ఉన్నారా, ఇతరులు తమలో తాము మాట్లాడుకున్నప్పుడు నన్ను మించినవాడు లేడని నన్ను గురించి అనుకొనుచున్నారా? ఈ విధమైన తలుపులు అనంతంగా నీలో చెలరేగుచున్నవి. అయ్యో, నీ జీవితం ఎంత అశాశ్వతం అయినా నీ తలుపులు అనంతములై ఎలా ఉన్నవి? లెక్కలేని ఆకాంక్షలు నీలో ఎన్ని కలవు? నీవు సాగించే దౌష్టమునకు మేర ఉందా? ఇటువంటి భావములు కలిగి ఉండుటలో నీవు ఇతరుల కంటే భిన్నమైన వాడవు అనే భేద దృష్టి కలిగి ఉండుటలో ఆనందం కలదు అని నిన్ను నీవు వంచుకొనుచున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఎందుకంటావా? వినుము. ఇతరులకు కూడా నీవలే ఇవన్నీ సమకూర్చుకొనుటకు అధికారం కలదు కదా. కోటాను కోట్ల జీవరాశులకు అందరికీ సమాన భుక్తముగా ఉన్న దానిలో లేశమాత్రమైన నీ భాగం ఎంత? విషయం ఇలా ఉండగా అందరిపై ఆధిపత్యం వహించవలనని కోరుకొనకము. వ్యర్థమైన ఇటువంటి కోరిక వలనే నీకు నీవే దుఃఖంను కొని తెచ్చుకొనుచున్నావు, ఇతరులకు కూడా దుఃఖం కలిగించుచున్నావు. మిత్ర సమ్మితంగా నేను ఒసంగు ఈ సలహా చెవి ఒగ్గి వినుము. యథార్థం చెప్పవలనంటే నీవు ఎవరిని బద్ధ శత్రువు అని భావించుచున్నావో అతడే నీకు నిజమైన మిత్రుడు. నిన్ను మంచివానిగా గొప్పవానిగా చేయుట ఎలాగో అతనికి తెలుసు. అతనికి శరణాగతి చెందుము. ఈ బ్రహ్మ అహంభావం నిన్ను శత్రువుగా చూడడు. అతడే నీకు మహోపకారి, రక్షకుడు. నీవు అతనికి శరణు జొచ్చినచో అతడు నిన్ను ఏమి చేయును నీవు ఇప్పుడు కనుగొనలేవు. నీవు కనుగొనే దారి ఏదీ నీ దగ్గర లేదు. దానిని గురించి నేను ఎంతగా వివరించినా నీకు అది అర్థం కాదు. అది శరణాగతి చెందిన తర్వాత కలిగే అనుభవంకు సంబంధించిన విషయం. అతడు నిన్ను తనంత వాణినిగా చేయును, తన స్థితికి నిన్ను లాగుకొనును, నిన్ను ఉన్నతుణ్ణి చేయును, అంతకన్నా తక్కువ ఏమీ చేయడు. కనుక నీవు నీ భవితవ్యమును గురించి ఆందోళన చెందవద్దు. సరాసరి అతన్ని శరణు వేడుము.
నిన్ను నీవు అతనికి సమర్పించుకున్న మరుక్షణంలో నిన్ను మహా ఆనందం చుట్టివేయును. అలా జరుగనిచో నీవు వైదొలిగిపోవచ్చును. క్షీరపానం చేసిన వ్యక్తికి తక్షణమే పాల రుచి హాయిని గూర్చును, తరువాత ఆకలి తీరును. అలాగే శరణాగతి ఆనందంతో మొదలై బ్రహ్మానంద అనుభవంతో ముగియును. ఆ బ్రహ్మానందం సుఖ దుఃఖాత్మకమైన ద్వైతమునకు అతీతమైనది. కాబట్టి నిస్సందేహంగా నీ లక్ష్యం ఈ బ్రహ్మహం భావనయే. శరణాగతి చెందిన తర్వాత నీకు ఉన్న నూతన నామధేయం ఏమిటి? నీవు తప్ప నీకు వేరుగా పేరు ఏదీ లేదు. వేదములు నిన్ను స్తుతించును, ప్రపంచం నిన్ను పొగుడును. ఆధ్యాత్మిక బోధలన్నింటి యొక్క తాత్పర్యం నీవే. ఇక నీకు ఉన్న రూపం ఏమిటి? అన్ని రూపంలో నీ రూపములే. నీ స్వరూపం కానిది ఏదీ లేదు. దేవాలయముల యందు ప్రతిష్ఠింపబడినది నీ రూపమే. ఉత్సవములు, వేడుకలు, కర్మకాండలు అన్నీ నీ కొరకే. ఇక నీ శక్తి ప్రభావమా, నీ సమక్షంలో ముందుకు ఈ లోకయాత్ర సాగిపోవుచున్నది. ప్రతిదీ దాని స్థానంలో అది ఉంది, అది ఉన్నట్లు ఉంది. ఇలా ఉండుట నీ వల్లనే. క్లుప్తంగా చెప్పవలసి వస్తే సమస్తం నీ వైభవ గానమే. సమస్తము నీ అస్తిత్వమునకు, ఉనికినికి సాక్షియే. అవన్నీ అలా చేయుట వాని ధర్మం. నీకు ఇటువంటి మహోన్నత స్థితి లభించును అని నీవు కలలో అయినా భావించవు కనుక తక్షణమే బయలుదేరుము. ఆత్మవంచనకు స్వస్తి పలుకుము. ఆ బ్రహ్మ అహంభావం నీ కొరకే వేచి ఉన్నాడు. నీవు నీ స్వప్నం నుండి మేల్కొనదలుస్తావా లేదా అలాగే కొనసాగాలనుకుంటావా? స్వప్న దృశ్యంలో ఎంతకాలం నిలుచును? సోమరితనం వీడుము, పెను నిద్రను వదల్చుకొనుము, లెమ్ము, మేల్కొనుము. నీ మనోదృశ్యములనే చూస్తూ వ్యర్థంగా ఎందుకు ఊహా ప్రపంచంలో విహరించెదవు? ఆ దృశ్యములను చూసేవాడు ఎవడో కనుగొనుము చాలు. నీలో పొంగి కృంగే ఈ దృశ్యములే నీవు అనే భ్రాంతికి లోను కావద్దు. మేల్కొనుము. నీవు మేల్కొన్న క్షణంలో నీకు తెలియను ఈ స్వప్నం కంటే నీ జాగరితము మేలైనది అని గ్రహించెదవు. లెమ్ము. బ్రహ్మ అహంభావం నీవు మేల్కొనగా చూసి ఆనందించుటకు వేచి ఉన్నాడు. ఇప్పటి నీ స్వప్నం అంతమగునని భయపడవద్దు. నీవు ఒక పర్యాయం మేల్కొని చూస్తే అదే స్వప్నంను నీవు ఇంకా మేలైన రీతిలో చూడగలవు. భ్రాంతుడవై మత్తుడవై ఇప్పుడు నీవు చూచున్నట్లు అప్పుడు చూడనవసరం కలగదు. నీ స్వప్నంను నీవు స్పష్టంగా వినోదమాత్రంగా చూడవచ్చును. అది నీకు అప్పుడు భారంగా ఉండదు, హాస్య ప్రసంగంగా ఉండును. స్వప్నంలో నీ మనోవృత్తులే రూపం దాల్చును. నీవు మేల్కొని నీ స్వప్నంను స్వప్నమాత్రంగా చూడగలవు. స్వప్నంను జాగ్రత్త దశగా చూసే భ్రాంతిని విడనాడుము. స్వప్నంను స్వప్నంగా ఎరుగుము. అలా చూడవలనంటే బ్రహ్మ అహంభావ దశను చేరుకొనవలెను. నీ మేలు కోరి నీకు ఇదంతా చెప్పాను. నా స్వార్థం కొరకు చెప్పలేదు. కనీసం నీవు దీనిపై విశ్వాసం ఉంచి ఆచరణకు పూనుకోవలను. దాని కారణంగా ఏ మేలు ఒనగూరితే దానిని విడనాడవచ్చును. ఇంత మాత్రం కూడా నీవు చేయలేవా? అసంఖ్యాకులైన జ్ఞానుల బోధనలను కూడా చెవికి ఎక్కనీయక అవి నిష్ఫలములు అని భావించి త్రోసివేసిన ఎడల నేను నీకు ఎలా సహాయపడగలను? ఏ స్థితి ఈ స్థితి కంటే ఎక్కువ కాదు. ఇది నీ మంచికే, నీ ద్వారా ఇతరుల మంచికే. ఈ సత్యమును నీవు తెలుసుకొనుము. ఈ అంశంలో కూడా నీ వంచనను ప్రదర్శించవద్దు, ఆచరించుము. బ్రహ్మ అహంభావం అనగా జ్ఞానం, నీ స్వభావం. ఓ అహంభావమా, నీవు ఎలా అన్నింటివి బానిసవై ఉండి దుఃఖమునకు లోనవుచున్నావో చూడుము. నీది ఎంతటి దుస్థితి! అందరూ నీకు శత్రువులే. నా కొరకు అని నీవు ఎప్పుడూ చెప్పెదవు. ఇతరులు కూడా నా కొరకే అంటారు. నేనే గొప్పవాడను అని నీవు అంటే ఇతరులు వ్యతిరేకిస్తారు. అలా ఎందుకు మేమే గొప్ప అంటారు? ఇలా అందరికీ నీ యందు శత్రుత్వమే ఉంది. వారు పెట్టే బాధలు భరించలేక భ్రాంతి రూపంలో అయిన నీ ఊహలు అసంఖ్యాకంగా వృద్ధి చెందును. నీవు అతన్ని శరణు వేడి నీ వైభవమును మహత్వమును పొందవద్దా? అటువంటి స్థితికి నీవు చేరిన ఎడల నీ శత్రువులు అందరూ గౌరవ భావంతో నీతో చెలిమి చేయుదురు. ఇవన్నీ నీవే అని నీవు చెప్పుము. ప్రతివాడు నీకు మిత్రుడే అగును, తప్పక అగును. నీకు అటువంటి ఔన్నత్యమును ఔదార్యమును ప్రసాదించగలవాడు ఒకడు ఉన్నాడు. అతడే బ్రహ్మ అహంభావము. నేను ఒక్కటే మాట చెప్పెదను. ఇది అహంకారంతో చెప్పే మాట కాదు. ఇది నా ధర్మం అని భావించి చెప్పుచున్నాను. ఈ మాట నేను నా మేలు గోరి లేదా నీ మేలు గోరి చెప్పుటలేదు. అందరి మేలు గోరి చెప్పుచున్నాను. బ్రహ్మ అహంభావమే సత్యం. శాశ్వత జీవనం. ఆత్మను మరుచుటయే మరణం, దానిని ఎరుగుటయే జీవనం.
నీవు శాశ్వత జీవనంను కోరుచున్నావు ఎందుకు? ప్రస్తుత జీవనం భరింపరానిదై ఉన్నది. అది అలా ఎందుకు ఉంది? అది నీ స్వభావం కాదు కనుక అలా ఉంది. నీవు నిజంనకు శుద్ధాత్మ స్వరూపుడవు, కానీ నీవు దానిని దేహంతో తాదాత్మ్యం చెందుతున్నావు. దేహం అనగా మనస్సు యొక్క కల్పనే. రూపు ధరించిన తలపే దేహం. మనస్సు శుద్ధాత్మ నుండి వచ్చింది. అందుచేత దేహంను మార్చితే ఏమీ కాదు, ఏ మేలు జరగదు. కేవలం అహంత మరొక దేహంను ప్రవేశించును. పైగా జీవనం అనగా ఏమిటి? అది ఉనికి, ఎరుక అయిన ఉనికి. అది నీవే. అదే నిజమైన జీవనం. అదే శాశ్వతమైంది. దేహంతో ముడిపడిన జీవనం ఉపాధిగత జీవనం. కానీ నీవు నిరుపాధికుడవు. దేహాత్మ భావన నశించితే నిరుపాధిక జీవనంగా నీ స్వస్వరూపంను తిరిగి పొందగలవు. శ్రీ రమణ మహర్షి. దీనితో సర్వము ఏకమే అనే బుక్ సమాప్తం.